ఏదైతే ఇవాళ 2.5 సంవత్సరాలుగా సాగుతున్నదో ఈ పాలనను అంతమొందించాలంటే తప్పకుండా కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేసీఆర్ ఎన్నికలే ఈ రాష్ట్రంలో జరుగుతాయి. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే ఎలక్షనే జరుగుతుంది. ఇది నా ఒక్కడే ఆలోచన కాదు. ఇవాళ రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి, ఒక రైతును పోయి అడగండి, అన్న ఎట్లున్నది పరిస్థితి అని. రైతు మరి వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న నేను జగిత్యాలకు పోతే అక్కడ ఒక రైతు సోదరుడు కలిసినాడు. ఊరికే అడిగిన నేను ఎట్లుందన్న పరిస్థితి అని. ఆయన నాతో ఒకటే ఒక మాటలో చెప్పిండు, ఏముంది సార్, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 తాపల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి, అందులోకెళ్ళి 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినా డబ్బా కొట్టుకుంటున్నాడు, మాయి పైసలు మాకే ఇచ్చి మీదికెళ్ళి బాకీ ఉన్నాడు, కానీ బయటికి మాత్రం రైతు బంధు ఎగ్గొట్టింది చెప్పడు, రుణమాఫీ చేసినా అని చెప్పి అది కూడా ఊళ్ళో 4 మందికి చేసిండు, 12 మందికి కాలేదు, అట్లున్నది పాలన అని చెప్పి ఒకటే ఒక్క మాటల రైతన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఏ యువకుడిని అడగండి, 2 లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి మోసం చేసి గద్దెనెక్కి 11,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. అట్లాగే మహిళలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అత్తకు 4,000, కోడలకు 2,500, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చి అటు మహిళల్ని మోసం చేసినారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, పెద్ద మనుషులు కేసీఆర్ గారు రాకముందు 200 పెన్షన్ వచ్చేది. కేసీఆర్ గారు దాన్ని 2,000 చేసినాడు. ఇంతకుముందు మల్లేశన్న చెప్పినట్టు నవంబర్లో అయితే 2,000, డిసెంబర్లో అయితే 4,000 అబద్ధం చెప్పిండు. ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. 2 నెలలు ఇప్పటికి పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏమున్నదయ్యా 28 నెలల్లో సాధించింది అంటే ఒకటే ఒకటి, ఢిల్లీకి ఓవుడు వచ్చుడు, ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. మీ ఎమ్మెల్యే గారి గురించి అయితే నేను చెప్పే అక్కడనే లేదు. ఇక ఆయన ఎట్లాంటోడో, ఆయన ఏమేం చేస్తాడో, ఎట్లెట్లా వసూలు చేస్తాడో, ఏం చేస్తాడో నాకంటే బాగా మీకే తెలుసు. ఆఖరికి అరటి పండ్ల బండ్లలో కూడా ఇచ్చిపెట్టాడట ఒక అసంటోడు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడగాని ఒకటి మాత్రం పక్కా, ఒక మంచి నాయకుడిని, మంచిరెడ్డి లాంటి మంచి నాయకుడిని వాళ్ళ ఇబ్రహీంపట్నం కోల్పోవడం అనేది ఆయనకేం నష్టం కాలే, ఆయన బాగానే ఉన్నాడు, కానీ నష్టపోయింది ఇబ్రహీంపట్నం ప్రజలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక మంచి నాయకుడు కేసీఆర్ గారిని కోల్పోయినాం, ఇబ్రహీంపట్నంలో ఒక మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకున్నాం. అందుకే మీ అందరితో ప్రార్థన ఒకటే, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నాకంటే బాగా మీకే తెలుసు. ఫార్మా సిటీ ఇక్కడనే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాలు సేకరించి మన ఆలోచన ఏముండే, ఒకటే ఒకటి, ఒక గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యం అనేది లేకుండా అక్కడే మరి బాగా చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 7 సంవత్సరాలు కష్టపడి కిషన్ రెడ్డి గారు, సబితక్క, నేను మేమందరం కష్టపడి చాలా మందిని ఒప్పించి మెప్పించి కొంత ఇబ్బంది పెట్టి కూడా నిజంగా రైతులకు మొక్కాలి. ఆఖరికి వాళ్ళని చెప్పి మొత్తానికి 7 ఏళ్ళు తనలాడి 14,000 ఎకరాలు సేకరించినాం. ఏం చెప్పిన ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు ఇక్కడ పాదయాత్ర చేసింది. ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు ఇక్కడికి వచ్చింది. ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉండే, ఏమన్నారు ఇక్కడికి వచ్చి అన్నాడు. ఈరోజు రైతు కమిషన్ చైర్మన్గా ఉన్న కోదండ రెడ్డి గారు అందరూ చెప్పినారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు మాకు ఓటేయండి, గెలిపించండి, మీ భూములు మీకు తిరిగి బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్తామన్నారు. మరి 2.5 ఏళ్ళ ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు. ఇవాళ ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగుల కళ, ఈస్ట్మన్ రంగుల కళ లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి, ఇది ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, దీనిలో న్యూయార్క్ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తా నేను అని చెప్తున్నాడు. ఉన్న సిటీని పట్టించుకునే తెలివి లేదు, ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు, ఫ్యూచర్ సిటీ కడతాడట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టిపోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు, ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. మొత్తం 30,000 ఎకరాల్లో
ఏదో చేస్తా అని చెప్పి గ్రాఫిక్స్ తోని AI తోని బొమ్మలు చూపెట్టి టైంపాస్ చేసుకుంటూ గడిపేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్ళైంది. భూములు ఇస్తాంటివి ఇప్పటి వరకు సమాధానం లేదు. కోర్టులోనేమో ఫార్మాసిటీ ఉన్నదా లేదా అంటే కోర్టులోనేమో ఉన్నదని చెప్తాడు. బయటికి వచ్చేమో వాడెవడో జూ పార్కు పెడితే జూ పార్కు లాంటి మీ ఇబ్రహీంపట్నం ఇస్తారట. ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు. ఇబ్రహీంపట్నంలో ఎంత ఉంటుందో ఎకరం? ఇప్పుడు ముచ్చర్ల కాడ 2-3 కోట్లు ఉంటుందా? అంటే ఇదివరకు మనం ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు డౌన్ అయింది అనుకో రియల్ ఎస్టేటు. వాస్తవమేనా? కనీసం 2 కరోడ్ అయితే ఉంటుంది కదా. ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు 2 కోట్ల విలువ చేసే భూములలో జూ పార్క్ పెడతాడే. 3,000 ఎకరాలు గాయన వరకు అంబానీకి ఇస్తాడట. ఆయన వచ్చి ఇక్కడ ఏనుగులు, సింహాలు, పులులు పెడతాడట. రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పుకుంటుంటాడు, నేను నల్లమలకి వెళ్ళి వచ్చినా, ఆ నల్లమలని మిస్ అవుతున్నట్టున్నాడు. అందుకే ఇక్కడ ఒక జూ పార్క్ పెట్టి అప్పుడప్పుడు వచ్చి జంతువులను చూసిపోతా, క్రూర మృగాలను చూసిపోతా అన్నట్టు ఇక్కడ 3,000 ఎకరాలు మీ ఫ్యూచర్ సిటీలో ఇస్తాడంట. ఇదేనా ఒక ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? కోహెడలో 178 ఎకరాల ఆనాడు పండ్ల మార్కెట్ పెట్టేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో భూమిని కేటాయించడమే కాదు 50 కోట్ల నిధులు కూడా అడ్వాన్స్గా ఇచ్చినాం. ఇస్తే ఇవాళ ఇక్కడ కోహెడలు ఉండదట మార్కెట్. ఏడుకోవాలి? రాచకొండ గుట్టలలో రామోజీ ఫిలిం సిటీ అవతలకు అన్నట్టు, ఆ గుట్టల పైన ఎక్కడో కట్టుకో అన్నట్టు. ఎవడన్నా నిజంగా మిడకాయ మీద తలకాయ మీద ఆలోచన చేస్తాడా? ఇట్లా ఎవరు పోతారు పండ్ల మార్కెట్కు? వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు పోతారు. వాళ్ళు గుట్టలలో పోయి దందా చేసుకునే పరిస్థితి ఉంటుందా? అంటే ఎంత అవివేకంగా, ఎంత అనాలోచితంగా, ఎంత రియల్ ఎస్టేట్ మీద యావతోని భూములు అమ్ముకొని ఎట్లన్నా చేసి పైసలు చేసుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు, తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా? ఇంతకుముందు అన్న చెప్పిండు, అదొకటి పట్టుకున్నారు. 22A అంటే ఏంది? నిషేధిత జాబితాలో భూములు పెట్టుడు. మీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో నేను మొన్న చూసిన అసెంబ్లీ అప్పుడు. మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండు. మేము రాగానే 100 రోజుల లోపలనే అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాం, తీసేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంది? 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు పెట్టిండు? మీ ఎమ్మెల్యే గారు బెదిరిస్తాడు ఫోన్ చేసి, ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇస్తావా సస్తావా అంటాడు. ఎట్లా ఇస్తాడు ఆయన? ఏడికెళ్ళి ఇస్తాడు? నువ్వు అడిగేది 30%, 40% భూమి నాకు ఇవ్వాలంటాడు. ఏడికెళ్ళి ఇస్తారు? ఇయ్యా అంటాడు అనుకో, వెంటనే తీసుకుపోవాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు? అధికారులకు ఫోన్ చేసి, కలెక్టర్కి ఫోన్ చేసి బెదిరిస్తాడు. వెంటనే పెట్టవాయను నిషేధిత జాబితాలో పెట్టు అనగానే అట్లా పెరుక్కుంటా చాంతాడంత అయ్యి ఈరోజు